మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధనలు లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు మరి మన కొరకు తండ్రి కుడి పార్శ్వమందు ఉండవలసినటువంటి వారు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి ఏతించి ఉన్నారు, అరుదించి ఉన్నారు, వచ్చివేసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మందు లోక రక్షకునిగా దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. నీ కుటుంబము కొరకు, నిన్ను రక్షించుట కొరకు, నీ యొక్క పాపశాప బంధకాల నుంచి దేవుడు నీకు విడుదలను, విమోచనను ఇచ్చుట కొరకు దేవుడు ఈ భూలోకమునకు వచ్చేసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా క్రిస్మస్ కాంతులతో, క్రిస్మస్ పండుగ వాతావరణం మనం చూస్తూ ఉంటాం. దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఉదయకాలం మందు దేవుని వాగ్దానం చేత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాలం మందు దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, దావీదు పట్టణమందు మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి నేడు రక్షకుడు మనందరి కొరకు, అనగా నా శాప బంధకాల నుంచి విడిపించుట కొరకు, విడుదల పొందుట కొరకు దేవుడు మరి లోక రక్షకునిగా భూమి మీదకి వచ్చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాల సమయం అందు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బలపరచబడుతున్నారని నేను ఎంతగానో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. దేవుడు ఈ యొక్క వాగ్దానం దీవించును గాక. మహాగణుడా స్తోత్రాలు. బిడల కొరకు ప్రభా ఉదయకాలం మందు మీరు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమేనాయన, మీరు మా కొరకు నా తండ్రి, నా ప్రభు ఈ భూమికే తెంచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. దేవా, ఎంతో మా కొరకు త్యాగం చేసిన దేవుడవు నాయన, దయగలిగిన మా సర్వకృపానిధికు మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు మా కొరకును నాయన, మా పాపముల కొరకును, మా శాపములు పరిహరించుట కొరకును, మా యొక్క ప్రతి ఒక్క అపవిత్రమైనటువంటి జీవితం నుంచి విమోచించుట కొరకును పరమందు ఉండవలసిన మీరు, అయా తండ్రి కుడిపార్శ్వమందు ఉండవలసిన మీరు మా కొరికి భూలోకమునకు పసిబాలునుగా వచ్చివేసిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీ యొక్క పుట్టిన దినోత్సవ వేడుకలను ఎంతగానో ఘనంగా జరిగించుకుంటారు. ప్రతి కుటుంబము క్రిస్మస్ కాంతులతో వెలగాలని మేము ఆశీర్వదిస్తున్నాం. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడిని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.